నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ డాక్టర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మితల్లి సార్, ఇప్పుడు ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకుంటే మంచిదంటారు? చాలా మంది మనీ ప్లాంట్ అంటే ఆ ధనాకర్షణ అనేది ఉంటుంది అని అంటారు. అది ఎంతవరకు నిజం సార్? మొక్కలు పెంచుకుంటే ధనాకర్షణ వచ్చేస్తే ఇంక అందరూ నర్సరీలో ఉన్న మొక్కలన్నీ కూడా ఇళ్లలో ఉంటాయి. అంటే మనం చేస్తున్నటువంటి పనికి తగ్గట్టుగా మన ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. అంటే మొక్కలు ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఉన్న వాతావరణంలో చిన్న మార్పు, ప్రకృతి పచ్చగా ఉంటుంది, అది చూస్తున్న మనిషికి ఆహ్లాదాన్ని ఇస్తుంది. తద్వారా తనలో ఉన్నటువంటి స్ట్రెస్లు, యాంగ్జైటీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తగ్గి తను చేస్తున్నటువంటి పని మీద ఫోకస్ పెంచుకోవడం కోసం మనం బయటకు వెళ్ళి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ చాలా రకాలు రావడం జరిగింది. పూర్వం ఇవన్నీ లేవు కదమ్మా. మంచిదే, మన మనీ ప్లాంట్ అనేది మంచిది. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. కానీ ఇంట్లో అంటే ఇండోర్ ప్లాంట్స్గా పెంచుకోవడానికి అది ఒక చిన్న వాటర్ బాటిల్ కొంచెం వాటర్ వేసి ఒక చిన్న కొమ్మ పెట్టేస్తే అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఆక్సిజన్ లేని చోటల్లో కూడా, పెరగడానికి అవకాశం లేని ప్రదేశాల్లో కూడా అది సులువుగా పెరుగుతుంది. అది మనిషికి ఒక ఆశావాదంగా నిలబడుతుంది, తోడ్పాటునిస్తుంది. దాన్ని చూస్తూ అలాంటివి ఉండడం వల్ల మంచి జరుగుతుంది అనే నమ్మకంతో మనీ ప్లాంట్ పెట్టుకుంటే మంచిది. మనీ ప్లాంట్ పెంచడంలో అందరికీ డబ్బు పెరిగితే అది పెరిగినట్టు డబ్బులు పెరగవు. అయితే ఇంకో అపోహ కూడా ఉంది సార్, కొని తీసుకొచ్చడం కనుకన్నా వేరే వాళ్ళ ఇంట్లోంచి దొబ్బుకొచ్చేసి పెట్టుకుంటే మంచిది అని అంటారు. ఇవన్నీ లౌకికం, లోకవాదం. అవి అంటే జనాల్లో వచ్చినటువంటి నానుడులు తప్ప మనీ ప్లాంట్లు పెట్టుకుంటేనో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటేనో డబ్బులు వచ్చేస్తే అందరూ మొక్కలతోటే కలుగుతారు. తప్పది. అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది మంచి వాతావరణం. ఏదైనా గివ్ అండ్ టేక్, మనకి ఏదైనా కావాలన్నప్పుడు అది అవతల వాళ్ళకి ఇస్తే వాళ్ళ నుంచి ఏమీ రాకపోయినా భగవంతుడు మనకి ఇచ్చే గుణం ఉంది కాబట్టి పుచ్చుకునే అర్హత ఏర్పడుతూ ఉంటుంది. ఇవ్వడం అనేది మంచిది. సాంప్రదాయంగా ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే దాన్ని మనం 10ంతలు పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ గివ్ అండ్ టేక్, మనకి ఏదైతే కావాలో దాన్ని 1% ఇస్తే 10% మనకు భగవంతుడు ఇస్తాడు అనేటువంటి నమ్మకం. అందుకని గిఫ్ట్లు ఇవ్వండి, దాంతోపాటు అది మీకు సౌభాగ్యాన్ని ఇస్తుంది అనేది శాస్త్రం చెప్తున్నా. ఇవ్వడం గురించి చెప్పింది. అంటే మనీ ప్లాంట్లు ఇవ్వండి, లేకపోతే బుద్ధుడి విగ్రహాలు ఇవ్వండి, డబ్బుల్ని క్యారీ చేసే విగ్రహాలు ఉంటాయి, చైనా బొమ్మలు, వాటిని గిఫ్ట్లు ఇవ్వండి, ఇలాంటివి ఇస్తే మీకు కలిసి వస్తుందని ఇది జనం చెప్పేటువంటి నానుడి తప్ప శాస్త్రాలకి దాని శాస్త్రీయత అంటే ఏమి ఉండదు. ఒకటి శాస్త్రం ఏం చెప్తుందంటే గివ్ అండ్ టేక్. ఏదైనా ఇస్తే దాన్ని మనం 10ంతలు పొందదు. నీకు చెడు చేస్తే 10ంతల చెడు మనకు జరుగుతుంది, మీకు మంచి చేస్తే 10ంతలు మంచి జరుగుతుంది శాస్త్రం చెప్తూ ఉంటుంది.